ఓకే, మస్తాన్ రావు గారు మీరు చెప్పండి, అసలు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఈసారి ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు, ఎందువల్ల? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ప్యానల్లో ప్రేక్షకులు మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు కూడా. ఢిల్లీ ఎన్నికలకి సంబంధించి ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రధానంగా గతంలో ఆప్ ఎన్నికలు ఎదుర్కొన్న తీరుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉద్భవించిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. సో అది మనకి అది బాగా విస్తరిస్తూ పంజాబ్ లో కూడా అధికారం హస్తగతం చేసుకుంది, హర్యానాలో కూడా కొంత ముందుకు వెళ్ళింది. కానీ అక్కడ ఉన్న పొత్తు పెట్టుకోకపోవటం వల్ల కొంత వెనకబడిన పరిస్థితి. అయితే గత 2 ఎన్నికలకి ఇప్పటికి ఏంటంటే, గతంలో లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా బీజేపీ కొంత ప్రభావితం చేయడానికి, వీళ్ళకి ఆటంకం సృష్టించడానికి పనిచేసేది. కేంద్రంలో అధికారంలో ఉండి మాకు ఢిల్లీలో అధికారంలో రాలేకపోయామనే ఒక ఇది బీజేపీ నాయకత్వంలో కనపడతా ఉండేది. అది లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కొంత వాళ్ళు ఆ పనిని సానుకూలం చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎన్నికలకి వచ్చేసరికి కేజ్రీవాల్ గారు అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసి ఇంకొకళ్ళ నాయకత్వంలో ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా సిసోడియా కానీ ఇంకొంతమంది మద్యం కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొని జైలు శిక్ష, అదే రిమాండ్ ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి కూడా వచ్చాయి. సో గత ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకోవడానికి అనేక వాగ్దానాలు, లేదంటే బీజేపీ సహాయ నిరాకరణ, ఆ విధంగా ఎందుకు మేము అభివృద్ధిలో ముందుకు వెళ్ళకపోయామనేది చెప్తా వచ్చింది. అయినప్పటికీ కూడా వాళ్ళు విద్యకు సంబంధించి, ముఖ్యంగా ఢిల్లీకి అది ఖరీదైన విద్య అందుబాటులో వచ్చే విధంగా కేజ్రీవాల్ చేసిన ప్రయోగం ప్రజల్లో చాలా విజయవంతమైందని చెప్పాలి. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అవినీతి ఆరోపణలు ప్రజలను నమ్ముతున్నారా లేదా? కేవలం బీజేపీ కేవలం అధికారం కోసం వాళ్ళందరినీ కూడా ఇరికిచ్చిన పరిస్థితి ఉందా? ఎందుకంటే వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బతీయడానికి కూడా అనేక ప్రయత్నాలు జరిగాయి. వాళ్ళ పార్టీ నేతలను లాక్కోవడం, కొంతమందిని అవినీతి ఆరోపణలు ఇరికించడం, ఆ విధంగా భయపెడతాం. ఈ విధమైన నేపథ్యంలో కూడా వీటన్నిటిని ఎదుర్కొని కేజ్రీవాల్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఆయన కేజ్రీవాల్ గ్యారంటీ పేరుతో ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు బీజేపీ కూడా ఈ ఆర్థిక సంస్కరణలు అని ఎప్పుడు చెప్తా ఉంటారు. నరేంద్ర మోడీ గారు కూడా ఉచితాలకు వ్యతిరేకం అంటూ ఉంటారు. అలాంటి బీజేపీ కూడా ఈ కేజ్రీవాల్ గారి ఉచిత పథకాలు కావచ్చు, కేజ్రీవాల్ గారు పోరర్ సెక్షన్ కి గతంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి. దానిలో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలని బీజేపీ కూడా రంగంలో దిగి అనేక ఉచితాలు, ఇప్పుడు మనకి తెలంగాణలో చూసినా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చూసినా, ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తా ఉన్నారు తెలుగుదేశం జనసేన కలిసి. బీజేపీకి సంబంధించిన ఒక కేంద్రం నుంచి ఒక నాయకులు వచ్చారు అక్కడికి ఆ ప్రోగ్రామ్. జస్ట్ ఆ మేనిఫెస్టోని పట్టుకోమన్నా కూడా ఆయన పట్టుకోవాలా. ఎందుకంటే ఆ ఉచితాలకన్నిటికి కూడా మేము కూడా భరోసా ఇవ్వాల్సి వస్తే పొద్దున జవాబుదారీతనం ప్రజలు కూడా మమ్మల్ని కూడా నిలదీస్తారనే ఉద్దేశంలో ఏదైనా కావచ్చు. ఆయన మేనిఫెస్టో పేపర్ పట్టుకొని ఇట్లా ఫోటో దిగడానికి కూడా ఒప్పుకోలేదు. అలాంటి పరిస్థితి బీజేపీ. అలాంటిది ఇక్కడ నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, వాళ్ళ యొక్క బీజేపీ నాయకులు కావచ్చు, ఢిల్లీలో ప్రతి వీధి తిరిగి మేము ఇప్పుడు ఉచితాలు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ కంటిన్యూ చేస్తుందో వాటన్నిటిని కూడా మేము కూడా కంటిన్యూ చేస్తాము. అవి కాకుండా ఇంకా మహిళలకు కావచ్చు, ఇంకా విద్యార్థులకు కావచ్చు, ఇంకా ఆటో డ్రైవర్లకు కావచ్చు, అనేక రకమైన ఉచిత పథకాలను బీజేపీ కూడా ప్రకటించిన పరిస్థితి. అదేవిధంగా మరోవైపు చూస్తే ఇప్పుడు బరిలో ఉన్నప్పటికీ కూడా అంతగా ప్రభావితం చూపిన కాంగ్రెస్ పార్టీ కూడా. ఎందుకంటే 1998 నుంచి 3 సార్లుగా షీలా దీక్షిత్ గారు నేతృత్వం అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు తెలంగాణలో ఇచ్చినట్లే అక్కడ 5 గ్యారెంటీ స్కీమ్ కూడా అక్కడ కూడా ప్రకటించింది. సో కాంగ్రెస్ పార్టీ ప్రభావం చాలా తక్కువ అనేది చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చూసినట్టయితే, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అయినా బీజేపీ అని చూసుకుంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ నే కనుక మనం పరిగణలో తీసుకుంటే బీజేపీకి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. కానీ నా ఉద్దేశం అయితే గతంలో కూడా 2013లో విజయం సాధించిన కేజ్రీవాల్ టైంలో కావచ్చు, లేదంటే 15, 20లో కూడా ఇదే బీజేపీ వచ్చేస్తుందని చెప్పేసి అప్పటి కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చెప్పడం, వాటిని పటాపంచలు చేస్తూ
ఒకసారి 2015లోనేమో 7 67 స్థానాలు, 2020లోనేమో 62 స్థానాలు గెలుచుకున్న పరిస్థితి ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఇప్పుడు కేవలం 2 సర్వే సంస్థలు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో రావచ్చని చెప్పింది, మెజారిటీ సంస్థలు బీజేపీకి రావచ్చని చెప్పింది. అయితే బీజేపీ నేతలు అనుకుంటున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ అంత తేలికగా చూస్తానికైతే అవకాశం లేదు. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఉంది కాబట్టి కొంత ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఇప్పుడు ఆ అవినీతి ఆరోపణలను బీజేపీ బనాయించిందా లేదా నిజంగానే వాళ్ళు పాల్పడ్డారా అనే దానికి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారనేది కూడా దీన్ని మనం చెప్పొచ్చు. కొద్దిసేపట్లో ఫలితాలు వస్తాయి కాబట్టి ఆ ప్రభావం ఎంత మేరకు పనిచేస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఫ్రీబీస్ అవన్నీ కూడా ఎడ్యుకేషన్ కానీ మిగతా విషయాలు, పరిపాలన విషయాల్లో కానీ కేజ్రీవాల్ ప్రజల ఆధారాలను చూరగొన్న పరిస్థితి ఉంది. సో ఈ అవినీతి ఆరోపణల నేపథ్యంలో తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి అది కూడా అవినీతికి వ్యతిరేకంగా ఏర్పాటైన పార్టీ అవినీతి ఆరోపణలో కూరుకుపోవటాన్ని ప్రజలు నమ్ముతున్నారా లేదా బీజేపీ కక్ష సాధింపు ధోరణిలోనే ఈ కేసు బనాయించిందా అనే విషయాలకు కూడా జవాబు రాబోతుందనేది నేను చెప్తాను.